నమస్తే అండి. పశ్చిమ బెంగాల్లోని సాల్ట్ లేక్ స్టేడియంలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన ఒక శిల్పాన్ని తొలగించాలని సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న వరుస దూకుడు నిర్ణయాలలో భాగంగా ఈ చర్య కూడా చేపట్టింది. అయితే ఇక్కడ ఈ శిల్పాన్ని 2017లో జరిగిన ఫీఫా అండర్-17 వరల్డ్ కప్కు ముందు సాల్ట్ లేక్ స్టేడియం వద్ద వివిఐపి గేట్ వెలుపల ఏర్పాటు చేశారు ఈ యొక్క విగ్రహం మమతా బెనర్జీ గారు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిజైన్ చేసిన వివాదాస్పద శిల్పాన్ని సువేందు అధికారి తొలగించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా అక్కడ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి నిశిత్ ప్రమాణిక్ ఈ శిల్పం తొలగింపునకు అధికారికంగా ప్రకటించారు. సాల్ట్ లేక్ స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఈ శిల్పంలో ఒక ఫుట్బాల్ ఆటగాడి 2 కాళ్ళు బంతిని తాకుతున్నట్లు, అదేవిధంగా నడుము పై భాగంలో కేవలం ఒక ఫుట్బాల్ మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక వినూతనమైన శైలిని ప్రతిబింబించేలా దీనిని అప్పట్లోనే డిజైన్ చేపించారు మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ రూపొందించిన ఈ నిర్మాణాన్ని ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ మాత్రం తీవ్రంగా విమర్శిస్తూ దీనిని త్వరలోనే కూల్చివేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ నడుము పై భాగం వద్ద కాళ్ళు కట్ చేసి దానిపై ఫుట్బాల్ పెట్టిన ఈ విగ్రహం చాలా వికారంగాను కొంత కాంట్రవర్సీగా ఉంది. దీనికి ఎలాంటి అర్థం లేదు, దీనిని చూడటానికి అస్సలు బాగుంటలేదని, ఎలాంటి అర్థం లేని ఇటువంటి వింత ఆకృతిని మేము ఈ స్టేడియంలో ఉంచదలుచుకోలేదని దీనిని తొలగిస్తున్నట్టు ప్రమాణిక్ వెల్లడించారన్నమాట.